ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు వాళ్ళకి గ్యాప్ వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చింది. కాబట్టి మీరు పిల్లల్ని ఎక్కడికన్నా పిక్నిక్ టూర్కు తీసుకెళ్తారా? 4 రోజులు టైం వచ్చింది కదా, ఆ బుధవారం చదువుకోవచ్చులేమ్మా, బుధవారం చదువుకోవచ్చులే బాబు, సో ఈ 3 రోజులు మనం బయటకు వెళ్ళొద్దామని తీసుకెళ్తారా? లేదు. మీ బంధువులు పెళ్లి ఉంది, ఇప్పుడు మన చుట్టాల వాళ్ళ పెళ్లి ఉంది కాబట్టి పెళ్లికి వెళ్ళొద్దామని చెప్పి తీసుకెళ్తారా? ఎందుకు తీసుకెళ్లరు? తీసుకెళ్తే ఎక్కడ ఫెయిల్ అయిపోతారని భయం కదమ్మా. మా పిల్లల్ని ఒకవేళ పెళ్లికి తీసుకెళ్తే దీనివల్ల వాళ్ళ జీవితాలు పాడైపోతాయని భయపడి తీసుకువెళ్ళాం. అంత జాగ్రత్త పడిన నీవు, నీ కుటుంబం, నీ ఎరుగు పొరుగు వారు నాశనమైపోతుంటే ఇంకెంత జాగ్రత్త పడాలి ఒకసారి ఆలోచించు సంగమా. నీవు కట్టుకున్న నీ భర్త, నీవు కట్టుకున్న నీ భార్య, నీవు కన్న నీ కుమారుడు, కుమార్తె, నీ అత్తమామలు, లేకపోతే నీ తల్లిదండ్రులు ఈ లోక ఆచారాలు బ్రతుకుతూ, లోకపు అలవాట్లు బ్రతుకుతూ, లోకానికి వారు మమేకమైపోయి లోక సాంగత్యంతో వారు ముందుకు సాగిపోతూ ఇంకా సత్య మార్గాన్ని అనుసరించక వారు అలాగే బ్రతుకుతుంటే వారు నాశనమైపోతారని తెలిసి కూడా నీవు ఇంకా వారికి సువార్త ప్రకటించకపోతే మనం ఎంత అభాగ్యులు మనాలి కదండి. నీవు రక్షించబడ్డావు. ఒకవేళ యేసు ప్రభు వారు ఈ రాత్రి వస్తే నీవేం చేస్తావు? ఆయనతో పాటు ఎత్తబడతావు కదా. మరి నీవు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భర్తో, భార్యో, లేదా నువ్వు కన్న నీ కుమారుడో, కుమార్తె ఇంకా నువ్వు వారు విడిచిపెట్టబడితే అది ఎంత బాధ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే సమయాన్ని చాలా జాగ్రత్తగా మనము ఉపయోగించుకోవాలి. ఒకసారి విడవబడిన సమయం మరలా తిరిగి రాదు. నీకు వచ్చిన అవకాశం నీవు గనక ఒక్కసారి విడిచిపెట్టేస్తే అది మళ్ళా తిరిగి నీ దగ్గరకు రాదు. కాబట్టి సమయం ఉండగానే నీ యొక్క కుటుంబాన్ని ఏం పెట్టుకోమన్నాడు దేవుడు? చక్క పెట్టుకోమని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. చక్క పెట్టుకోమంటే వీళ్ళు చేసిన బట్టలు ఉతికేసి ఆరబెట్టుకోమను, లేకపోతే మనం పడుకున్న బెడ్ జాగ్రత్తగా మరలా నీట్గా సర్దుకోమని కాదు. ఎవరైతే ఇంకను పాపంలో బ్రతుకుతున్నారో, ఎవరైతే ఇంకా రక్షించబడకుండా మన కుటుంబంలో ఉన్నారో వారందరినీ కూడా ఎక్కడ తీసుకురావాలి? సరి అయిన మార్గంలోనికి, రక్షణ మార్గంలోనికి తీసుకొచ్చి మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. అంతేగాని ఈనాడు చాలా మంది చేస్తారు తెలుసా, వాక్యాన్ని భలే బాగా వాడుకుంటున్నారు. చక్క పెట్టుకోమని చెప్పేసి పాడైపోయిన లైట్లు తీసేసి కొత్త లైట్లు పెట్టుకుంటున్నారు, పాడైపోయిన ఫ్యాన్లు తీసేసి కొత్త ఫ్యాన్లు బిగించుకుంటున్నారు. ఒకవేళ పాడైపోయిన బట్టలుంటే గనక తీసి బయట పడేయటము, అంత నీట్ గా చక్క పెట్టుకుంటున్నారు. దీనికి ఇచ్చిన సమయాన్ని గనక నీ కుటుంబ ఏమంటారు, ఎవరైతే నశించిపోతున్నారో వారి గనక ఇస్తే వారు కూడా ఏమవుతారట? వారు కూడా రక్షించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నాకు ఎప్పటి నుంచో వచ్చే ఆలోచన, ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు మీ కుటుంబానికి లేదా నీ భర్తకో భార్యకో స్వార్థ చెప్తున్నావు కదా, వారు ఎందుకు ఇంకా వెళ్ళలేకపోతున్నారు? వారు ఎందుకు ఇంకా గ్రహించలేకపోతున్నారు? వారు ఎందుకు ఇంకా మీరు పాటించిన లేదా మీరు నడుస్తున్న మార్గంలో వారు ఎందుకు నడవట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది అనుకుంటున్నారు, బాబు నువ్వు అన్నది బాగానే ఉంది కానీ మేము ఎప్పుడన్నా చెప్తేగా అన్నట్టు చూస్తున్నారు నా వైపు చాలా మంది. ఒకవేళ మీరు చెప్పారే అనుకుందాం, మీ భర్తకో, మీ భార్యకో, మీ కుమారుడికో, కుమార్తెకో, అత్తకో, మామకో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారికో స్వార్థ చెప్పేమే అనుకుందాం. ఎన్నో మార్లు ప్రయత్నం చేస్తావు, ఎన్నో సార్లు స్వార్థను ప్రకటించావు, ఎన్నో సార్లు వారికి యేసుక్రీస్తు మాటలు తెలియపరిచావు. అయినా వారు ఇంకా ఎందుకు ఆ మార్గంలోకి రావటం లేదు? అయినా వారు ఎందుకు ఆ మార్గాన్ని గ్రహించట్లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? మనం అనుకుంటాం కదా, నా పని అయిపోయింది. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? సర్వలోకానికి వెళ్ళి నువ్వు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంది కదా. సరే నేను ప్రకటించేసాను, అయిపోయింది, ఇంకా నాకే బాధ లేదు అనుకుంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, ప్రకటించిన నీవు, సువార్తను ప్రకటించిన నీవు ఎలా ఉండాలో తెలుసా? నీవేదైతే బోధిస్తున్నావో ఆ బోధనకు తగినట్లుగా జీవించాలి. అందుకే చదవసరం లేదు కానీ
అపోస్తలుడైన పౌలు గారు తిమోతి పత్రికలో రాస్తూ, చదవవసరం లేదు కానీ ఆయన ఒక మంచి మాట రాశాడు. ఏంటంటే నాయకుడు ఎలా ఉండాలో, నాయకుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో ఆయన చక్కగా రాశాడు కదండి. ఆయన రాస్తూ అంటాడు, ఒకవేళ నీవు గనుక ఏమవ్వాలి అంటే నాయకుడు అవ్వాలి అంటే మొదటిగా రాయబడిన మాట తెలుసా, ఏకపత్ని అయి ఉండాలంటాడు. అంటే అంతేనా? అంటే ఒక భార్య మాత్రమే ఉండాలి, ఒక భర్త మాత్రమే ఉండాలి. కానీ ఈనాడు మనం చూస్తే గనక చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఎవరు? ఒక భర్త ఒక భార్య కలిగిన వాళ్ళు. కారణం ఏంటంటే సమాజము, సంఘము పాడైపోయి ఎలా తయారైపోయింది తెలుసండి. ఒకరు కాస్త ఇద్దరు కాస్త ముగ్గురు, లెక్కలేనంత రీతిలో ఈనాడు సంఘము, సమాజము పాడైపోయింది. కారణం ఏంటంటే మనం అనుకుంటున్నాం కదా, మనం చేసేదే మంచి మార్గం అనుకుంటున్నారు చాలా మంది, మనం నడిచేదే సరైన మార్గం అనుకుంటున్నారు చాలా మంది. దయచేసి దేవుని సంఘమా, వాక్యము ఒక్కసారి చెప్పేది ఆలోచించండి. ఒకవేళ నీవు వారికి సువార్త మంచిగానే చెప్తున్నావేమో, ఒకవేళ నీ బంధువులకు, నీ కుటుంబానికి సువార్తను మంచి మాట చెప్తున్నావేమో, కానీ నీవు మంచి మార్గంలో మాత్రము నడవటం లేదా. అందుకే ఇంకా వారు సత్యాన్ని గ్రహించట్లేదు, అందుకే వారు ఇంకా సత్య మార్గంలోకి రావటం లేదు. కాబట్టి మధ్యాహ్న కాలమందు సత్యాన్ని ప్రకటించే నీవు సత్య మార్గంలో ఉన్నావా లేదా ఒకసారి పరీక్షించుకో. ఒకవేళ ఇంకా నీవు మంచి మాట ప్రకటించినా నీవు మంచి మార్గంలో లేకపోతే నీ మాటలకు విలువ లేదు, నీ జీవితానికి విలువ లేదు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి నీ మార్గాన్ని మలుచుకోవాలి. ఈ సత్యాన్ని గ్రహించి ఇతరులకు సత్యాన్ని మరలా ఒక్కసారి నేను పరీక్షించుకుని ఇతరులకు వాక్యాన్ని ప్రకటించు. తద్వారా ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వారు సత్యాన్ని గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము ఇతరులను చూసి వాళ్ళని హేళన చేసిన అవసరం లేదు. రే వీడు బ్రతికేంట్రా, ఈమె బ్రతికేంటి, అసలు ఇలా బ్రతుకుతుంది, అయినా కానీ సువార్త చెప్తుంది, ఎందుకు వచ్చిన సువార్త అని మన ఇతరులను హేళన చేయాల్సిన అవసరము లేదు. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే అంతకన్నా మరొకటి ఏమీ కూడా లేదు. కాబట్టి దేవుని సంఘమా, ఎవరో ఎలా ఉన్నారు అని వారి గురించి ఆలోచించాల్సిన అవసరము మనకు లేదు. ఎందుకంటే మనకి ఇవ్వబడిన సమయము అతి విలువైనది, అతి శ్రేష్టమైనదే. కాబట్టి ఆ సమయాన్ని చాలా జాగ్రత్తగా మనము వినియోగించుకోవాలి. ఒక మాట చెప్పేస్తాను, చెప్పిన మాటలు ముగిస్తాను. ఇంకొక మాట ఉంది కానీ మళ్ళీ వచ్చే వారం దాన్ని మనం కొనసాగించుకుందాం. మీలో చాలా మంది పిక్నిక్ లేకపోతే అటు ఇటు వెళ్ళి ఉంటారు కదా, కుటుంబంతో కలిసి బయటికి వెళ్ళి ఉంటారు కదా. వెళ్ళిన మీరు ఎప్పుడు ఉండే కుటుంబమే కదా, వీళ్ళతో ఏం తిరుగుతూ బయటికి అని చెప్పి వెళ్ళిన మీరు ఆ ప్రాంతంలో కూర్చుంటారు, ఒక చాట కూర్చోరు కదా. ఏం చేస్తారు? ఒళ్ళు అలసిపోయేంత వరకు తిరుగుతారు కదా. కాళ్ళు ఎప్పుడు వచ్చినా గానీ తిరుగుతూనే ఉంటారు. ఇంకా మాట చెప్పాలంటే మన వాళ్ళకు చాలా మంది పిక్నిక్ వెళ్ళారు కదా, గతించిన వారాల్లో. వెళ్ళిన వీళ్ళు అమ్మా చాలా దూరం వచ్చాం కదా, అలసిపోయామని చెప్పేసి అక్కడే కూర్చొని తిని వచ్చేసారా? ఒకవేళ వాళ్ళని అడిగిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఎక్కడ మరలా ఏమవుతారు, ఈ మరలా ఏమంటారు నైట్ అయిపోతుందోనని, ఎక్కడ మరలా ఆలస్యం అవుతుందోనని సమయాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని ఉపయోగిస్తారు, వాడుకుంటారు. వారు దేనికైతే వెళ్ళారో దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని వాడుకొని తిరిగి మరలా వచ్చారా లేదా? వచ్చారు.
కానీ ఒకసారి ఆలోచించండి దేవుని సంఘమా, ఒకవేళ మనమే అలా ఎక్కడికో పిక్నిక్ వెళ్ళి అబ్బా చాలా అలసిపోయాం కాబట్టి ఈ రోజంతా రెస్ట్ తీసుకుని మళ్ళీ రేపు టైం ఉంటే వెళదాం, లేకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు ఎవరన్నా? అలా వెళ్ళటం వల్ల మనకు ఉపయోగం ఉందా? ఎలాంటి ఉపయోగము లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆ శ్రేష్టమైన సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఈ సమయాన్ని చాలా మంది ఎలా వాడుతున్నారో తెలుసా? ఇతరుల గురించి ఇతరులు చెప్పడంలోను, లేదా మరి ఇతరుల వ్యక్తుల గురించి చెడుగా చెప్పడంలోనూ, లేకపోతే సెల్ఫ్ డబ్బాకు ఇతరులకు సలహాలు సూచనలు ఇవ్వడంలోనూ ఈ సమయమంతా కూడా వినియోగించేసి మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని చాలా మంది విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి దేవాతి దేవుడి మధ్యాహ్న కాలమందు మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆ సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోమని దీని యొక్క వాక్యం మనకు తేటగా తెలియపరుస్తుంది. కాబట్టి ఆ మధ్యాహ్న కాలమందు మొదటిగా మనం నేర్చుకున్న మాట ఏంటంటే, దేవుని యొక్క సమయాన్ని మనము గుర్తించాలి. రెండవది, సువార్తను ప్రకటించాలి. మూడవ మాట వచ్చే వారు మనం ధ్యానం చేసుకున్న దేవుని మాట మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. తల్ల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.